ఇళ్లు లేని దివ్యాంగులకు ప్రత్యేకంగా హౌసింగ్ కాలనీలు నిర్మించాలని ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని భవానీపురం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్లో 18 నుంచి 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. దివ్యాంగుల్లో ఇళ్లు లేని లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకోవాలని, ఎన్టీఆర్ హయాంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇళ్లు లేని దివ్యాంగులు అప్లికేషన్ తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఈ నవ్యాంధ్రప్రదేశ్లో దాదాపు 18 నుంచి 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. అందులో ఇళ్లు లేని వాళ్ళు దరిదాపుగా 4-5 లక్షల మంది ఇల్లు లేనటువంటి దివ్యాంగులు ఉన్నారు. గతంలో రామారావు గారి హయాంలో దివ్యాంగులకు ప్రత్యేక హౌసింగ్ కాలనీలు కట్టించి ఇచ్చేవారు. ఈ మధ్యకాలంలో అది కనుమరుగైపోయింది. సకలాంగుల మధ్యలో కాకుండా ప్రత్యేకంగా మా యొక్క దివ్యాంగులకు హౌసింగ్ కాలనీలు కట్టించి ఇవ్వాలని, అందుకోసం ఈ ఉభయ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి సొంత ఇళ్ళు లేని దివ్యాంగులందరికీ కూడా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతమందికి ఇళ్ళు లేవు, మా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కాలనీలు కట్టించి ఇవ్వాలని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇది 4వ సమావేశం కాబట్టి ఈ యొక్క ఉభయ జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నా ప్రియమైన దివ్యాంగ సోదరులందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ యొక్క అప్లికేషన్లో పెట్టుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాం. అలాగే ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మాకు అందరికీ కూడా హౌసింగ్ కాలనీలు కట్టించి ఇవ్వాలని, అలాగే స్థానిక సంస్థల్లో 5% రిజర్వేషన్ ఇవ్వాలని, మా యొక్క చిన్న సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము వారిని కలవటం కోసం వారి యొక్క అపాయింట్మెంట్ కూడా ఈ సందర్భంగా ఇవ్వమని కోరుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి